మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. ఈరోజు ఆ కేదార్ గాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాలతో ఉండకూడదు, వాడి ప్రాణాలు ఖచ్చితంగా తీసేయాల్సిందే బాయ్ అని యువరాజ్ మీనానికి చెప్తూ ఉంటాడు. మీనన్ మనుషులందరూ కేదార్ ప్రాణాలు తీయటానికి ఇక చుట్టూ చేరుతారు. అప్పుడే ధాత్రికి ఏదో డౌట్ వస్తుంది. అందరినీ కూడా గమనిస్తూ ఉంటుంది. ఒకవైపు పెళ్లి తంతు జరుగుతూ ఉంటుంది. ధాత్రికి డౌట్ వచ్చి అక్కడున్న మనుషులు వాళ్ళందరినీ గమనిస్తూ ఉంటుంది. అప్పుడే ఒక రౌడీ గన్ తీసుకొచ్చి కేదార్కి వెనక వైపు నుంచి గురి పెడతాడు. రే కదిలేవంటే కాల్ చేస్తాను అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. రే ఎవడ్రా నువ్వు అని కేదార్ వాడిని కొడుతూ ఉంటాడు. ఇక రౌడీలందరూ ఒక్కసారిగా కేదార్పై విరుచుకుపడతారు. అప్పటికి కేదార్ వాళ్ళందరినీ కూడా కొడుతూ ఉంటాడు. అయితే అందరూ కలిసి కేదార్ని కదలనివ్వకుండా గట్టిగా పట్టుకుంటారు. ఇంకొక రౌడీ రివాల్వర్ పట్టుకొని వస్తాడు. రే ఈరోజు నా చేతుల్లో నీ ప్రాణాలు పోయాయిరా, ఇక నువ్వు ప్రాణాలతో ఉండేది అసంభవం రా, ఇప్పుడే నీ ప్రాణాలు తీసేస్తాను అని షూట్ చేయబోతూ ఉంటాడు. అప్పుడే వెనుక నుంచి ఆ రౌడీ తలని ధాత్రి ఇక బాగా పగలగొడుతుంది. ఏంటి వాడు అలా కింద పడిపోతున్నారు అని మిగతా రౌడీలందరూ ఇక షాక్ అయి చూస్తూ ఉంటారు. ఆ రౌడీ వెనుక ఒక పెద్ద కర్ర పట్టుకొని ధాత్రి అమ్మూర్లా వాణ్ణి కొట్టి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక ధాత్రి కేదార్లు ఇద్దరు కలిసి ఆ రౌడీలందరినీ బాగా కొడుతూ ఉంటారు. వీళ్ళిద్దరు ఏంటి రౌడీలను ఎలా కొడుతున్నారు అని యువరాజ్కి వాళ్ళిద్దరే పోలీసులు జేడీకేడి అనే విషయం తెలిసిపోతుందా?